మంది చనిపోయిన తర్వాత ఇవాళ ఆర్భాటం చేస్తా ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, తక్షణం మేము హెల్త్ మినిస్టర్ పంపించండి, ఇమీడియట్గా పంపించండి, ఇక్కడ పంపించి వాస్తవాలు తెలుసుకోండి. ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక చనిపోయిన ప్రాణాలు పోయిన వాళ్ళు పోయిన వాళ్ళని తీసుకురాలేము, కానీ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేయాలి. వారి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చేయకపోయినట్లయితే దుర్మార్గమైన ప్రభుత్వంగా దీని మీద గుర్తింపు ఉంది. కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని, యాక్షన్ తీసుకోకపోతే మేము ఊరుకోమని, దీన్ని మళ్ళా విజిట్ చేస్తాం, ఇక్కడ నుండి ప్రజానీకాన్ని చైతన్యపరుస్తాం. డాక్టర్లు చెప్పారు, వేడి నీళ్ళే తాగండి, చల్లార్చుకుని తాగండి, వేడిని బోర్ నీరైనా సరే ఏదైనా వేడి చేసి ఆ వేడి చేసిన నీరు చల్లార్చుకుని తాగమని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే అసలు కొన్ని రోజుల పాటు, ఒక నెల 2 నెలల్లో ఈ ఎపిడమిక్ తగ్గేంత వరకు వాటర్ని ప్రభుత్వమే ఇంటికి ఇన్ని అని సరఫరా చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళేమో కొంతమంది కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటున్నారు, కొనుక్కోలేని వాళ్ళు ఆ ట్యాంక్ నుంచి వచ్చి తాగుతున్నారేమో. ఏం జరుగుతుందో అర్థం కాదు. సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ మేము చెప్పగలిగింది ఇదివరకు పైగా నాకు అర్థం కాదు అంటే నేను గుచ్చి అడిగా, ఎప్పుడు కూడా లేదంట సంజీవయ్య గుంట నుంచి నీళ్ళు ఎత్తి దానిలో పోయటం ఫస్ట్ టైం అంట. ఎందుకు చేస్తున్నారు ఇవాళ? దేనికోసం చేస్తున్నారు? ఇది కారణం కాకపోవచ్చా? ఇదే కారణం అవ్వచ్చు కదా. ఆ సంజీవయ్య గుంటలో నుంచి వెళ్ళినటువంటి నీరు ఆ ట్యాంకుకు వెళ్ళి ట్యాంకు నుంచి ఇళ్లకొచ్చి ఇళ్లలో స్నానం చేస్తేనో లేకపోతే దేనిలోనో చేస్తేనో వచ్చి ఉండొచ్చు కదా. దాని స్కోప్ ఉంది కదా. దీన్ని కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం ధైర్యంగా ఉండండి, ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఒక టీమ్గా పంపించి ఇక్కడ విషయాలు తెలుసుకోమన్నారు, తెలుసుకున్నాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఈ విషయంలో మీకు చేయగలిగినంత చేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అధికారులు సక్రమంగా చేయకపోతే మేము మీతో పాటు కలిసి ఇక్కడే కూర్చునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్టో కాదో ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నా. ఇవాళ చూస్తున్నాం చాలా చోట్ల చల్లారు బ్లీచింగ్ పౌడరు. ఇదేమో నెల రోజులు వెళ్తే పోయేది కదా, ఇవాళ వెళ్తున్నారు. మేము వస్తామనో, ఎమ్మెల్యే గారు వస్తారనో, లేకపోతే అధికారులు ఇవాళ కళ్ళు తీశారు, ప్రభుత్వం ఇవాళ కళ్ళు తెరిచింది. కాబట్టి మీడియా వస్తుంది, మీడియా అంతా ఇవాళ వచ్చారు. రాష్ట్రం అంతా ఇదొక ఏంటి ఈ ఊర్లో ఇంతమంది చనిపోతున్నారు అనేటువంటి బాధ రాష్ట్రం అంతా వ్యక్తం చేస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, ఇప్పటికే 45 మంది చనిపోయారని నన్ను డిఎంఎండి చెప్పారు. ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. స్పందించాడు ఇందాక మంత్రి గారు. అది నేను వస్తున్నానని కాదు, ఆరోగ్య శాఖ మంత్రి గారంట అధికారుల మీద నిప్పులు జరిగాడంట. ఇప్పుడు జరుగుతాడు నిప్పులు. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మంత్రి గారు ఎవరున్నారు? ఆయన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రావచ్చుగా. నేను ఇంకా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ అశ్రద్ధ చేస్తున్నారు, ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఇవాళ నాకు ఎవరో ఇందాక చెప్తున్నారు, మరి నిజం ఒకటిదో ఎమ్మెల్యే గారు అన్నారంట, వైసీపీ ప్రభుత్వంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏమన్నారు? అవును, అప్పుడు శానిటేషన్ పడకేస్తే ఇప్పుడు వచ్చింది అంటున్నా నేను. అప్పుడు శానిటేషన్ ఆగనే బాబు, మీరు మాట్లాడు నువ్వు. లేకపోతే అప్పుడు శానిటేషన్ లేకపోతే ఇప్పుడు వచ్చిందా? 14 నెలల తర్వాత వచ్చిందా ఎపిడమిక్ అని నేను అడుగుతా ఉన్నా. అంతేనా? ఇంక లేకపోతే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చిందేమో. ఆయన కూడా మన గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశాడుగా. నాకు ఇంకొక ఆశ్చర్యం వేసింది, మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆమె ఎవరో ఉందా అక్కడ? ఈమె నాకు రావాల్సిన లేదు, ఆగా నువ్వు. ఆమె చెబుతుంది, ఏమండి మొన్న 14 నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేనప్పుడు మా ఊర్లో అసలు ఒక్క బెల్ట్ షాపు లేదండి, ఇప్పుడు 3 బెల్ట్ షాపులు ఉన్నాయి, తీసుకొచ్చి అమ్ముతున్నారు సార్ అని. నేను డాక్టర్ గారిని అడిగా, అసలు మందు తాగే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట, షుగర్ ఉండే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట. అంటే 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎక్కడ? పల్లెలోనే. ఊళ్ళో ఎన్ని ఉన్నాయో తెలీదు. మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అంటున్నాడు. ఏంది నాకు తెలియదు. ఇక్కడ 3 బెల్ట్ షాప్